మూవీ చూసారా? చాలా బాగుందండి సినిమా. పవన్ కళ్యాణ్ యాక్టింగ్ చాలా బాగుంది. ఎన్ని కోట్లు కలెక్ట్ చేశారు? ఈజీగా అయితే 500 కోట్లు వస్తాయి. ఇంకా బయట టాక్ ను బట్టి 1000 కోట్లు వస్తాయి. రాసుకోండి ఏ ఛానల్ అయినా. మూవీ ఎలా ఉంది ఓవరాల్ గా అయితే బాగుంది. సో మూవీకి మీరు ఇచ్చే రివ్యూ ఎంత? 5 out of 4. 4 అంటే ఇంకొక పాయింట్ ఎక్కడ మిస్ అయింది అని అంటారు? ఎక్కడైతే మిస్ అయ్యలేదు. ఆ హైప్ మాత్రం బాగుంది. ఎక్స్పెక్టేషన్స్ మించుంది సినిమా మాత్రం. మ్యూజిక్, బీజిఎం ఇవన్నీ కూడా ఎలా ఉంది? బీజిఎం అయితే సూపర్ ఉంది. పెట్టే పని లేదు. తమన్ కోసం సినిమా, పవన్ కళ్యాణ్ కోసం సినిమా, సుజిత్ కోసం సినిమా, అందరూ వాళ్ళ కమ్బ్యాక్ వాళ్ళ హైప్ ఇచ్చారు. డైరెక్టర్ కూడా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ కాబట్టి ఏ విధంగా సినిమాని చూపించాడు, పోర్ట్రే చేశాడు అని మీరు అనుకుంటారు? సినిమా పడుతుంది లేస్తుంది అంతే. ఇంకా పడుతుంది అంటే కాసేపు పడుతుంది మళ్ళీ లేపుతున్నాడు. పవన్ కళ్యాణ్ కనిపించిన ప్రతి సీన్ గూస్ బాంబ్స్ అనమాట. అలా ఉండేది. బీజిఎం తో బాగా ఎలివేట్ చేశాడు సినిమాని. మొత్తానికి ఓవరాల్ గా చెప్పాలి అంటే ఈ మూవీ హరిహర వీరమల్లుకి కంపేర్ చేస్తే ఎలా ఉంటుంది? ఏంటి అసలు కంపారిజన్ సుజిత్ సినిమాటిక్ యూనివర్స్. మాకు సినిమా చూసినట్టు మైండ్ బాగా. నువ్వు అడిగా క్వశ్చన్ చూడు, దాని మైండ్ పోయింది మాకు. ఇది రాసుకో. సో మొత్తానికి అయితే ఇంకేం చెప్తారు మూవీ గురించి? అంటే పవన్ కళ్యాణ్ గారు థియేటర్ లో ఎంట్రీ అవ్వగానే థియేటర్ లో ఎలా ఉంటుంది? ఎలా ఉంది? నాకైతే బట్టన్ ఊగిపోయి డాన్స్ చేసేసా. మరి డాన్స్ చేశాడు. మరి ఇప్పుడు షర్ట్ వేసుకొచ్చాలి. అన్ని బాగా వచ్చేటప్పుడు కొత్త షర్ట్ వేసుకొని వచ్చావు. ఇంకా overall గా తెలంగాణకి ఆంధ్రాకి ఒకరు దేవుడు, అది పవన్ కళ్యాణ్. అంతే. ఇంకా సో సాంగ్స్ ఎలా ఉన్నాయి? సాంగ్స్ ఏముంది, ఒకటే కదా. సాంగ్స్ బానే ఉంది. సాంగ్ అది హీరోయిన్ తో ఉన్న సాంగ్ అయితే చాలా బాగుంది. ఎమోషనల్ గా. హీరోయిన్ ఏమైనా పాత్ర ఉందా లేకపోతే ఊరికే అలా రాశారంటారా? హీరోయిన్ పాత్ర ఉండడం వల్ల హీరోయిన్ అయింది. హీరోయిన్ పాత్ర ఉంది, కాకపోతే తక్కువ సేపు ఉంది. ఉన్నంత సేపు అయితే చాలా బాగా యాక్ట్ చేసింది హీరోయిన్ మాత్రము. ఇంకా చాలా బాగా చేశారు ఆమె కూడా యాక్టింగ్. సినిమా చూడండి. సినిమాకి వచ్చి నీకు సినిమా నచ్చిందంటే ఓకే. అది బాగాలేదు, ఇది బాగాలేదు, లావడా బాగాలేదంటే ఇట్టే ఉంటుంది సినిమాలన్నీ. చాలా మంది హేటర్స్ ఏమంటున్నారంటే యాక్షన్స్ ఏమో ఎక్కువగా ఉన్నాయి కానీ చాలా మంది హైప్ ఇస్తున్నారు అని అంటున్నారు. యాక్షన్స్ మాత్రమే ఉన్నాయా సినిమాలో? యాక్షన్స్ లేవు, అన్ని ఉన్నాయండి. ఎమోషన్ తో కనెక్ట్ అయిన యాక్షన్స్ ఉన్నాయి సినిమా పరంగా. సో పవన్ కళ్యాణ్ గారి డైలాగ్ డెలివరీ కావచ్చు, యాక్షన్స్ కావచ్చు, లేకపోతే ఫైటింగ్ సీన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఎలా ఉంది? ఇంకా పవన్ కళ్యాణ్ గురించి చెప్పేది ఏముందండి. ఆయన ఫైట్స్ గానీ, డాన్స్ గానీ, స్టైల్ గానీ, యాక్టింగ్ గానీ అంతా సూపర్. పవన్ కళ్యాణ్ ప్రభాస్ అక్కడి నుంచో మనం చెప్తాం. సినిమా బాగుంది. హరిహర వీరమల్లు సినిమా అనేది ఒకటి పక్కకు పెడితే చాలా డేస్ తర్వాత ఒక మంచి కంబ్యాక్ ఇచ్చిండు అని చెప్పుకోవచ్చా పవన్ కళ్యాణ్ గారు? చాలా 100% కంబ్యాక్ ఇచ్చాడు. అంటే లాస్ట్ టైం ఎందుకంటే హరిహర వీరమల్లు సినిమాలో విఎఫ్ఎక్స్ ప్రాబ్లం అయింది అని పవన్ కళ్యాణ్ గారే డైరెక్ట్ గా ట్వీట్ చేయడం జరిగింది. నెక్స్ట్ సినిమాలో ఇలా జరగకుండా చూసుకుంటాను. సో ఈసారి విఎఫ్ఎక్స్ వర్క్స్ అదంతా కూడా కరెక్ట్ చాలా బాగుంది. అసలు పేరు పెట్టడానికి లేదు. హాలీవుడ్ రేంజ్ గ్రాఫిక్స్, అది విఎఫ్ఎక్స్ అంతా బాగున్నాయి. మ్యూజిక్ బాగుంది. డైరెక్టర్ మొత్తం హాలీవుడ్ రేంజ్ మూవీ అది. సో సుజిత్ గారికి కానీ తమన్ కి కానీ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు కళ్యాణ్ అలా చూపించినందుకు? చాలా థ్యాంక్స్. ఆ సుజిత్ సినిమాటిక్ యూనివర్స్ అనేది కంటిన్యూ చేయాలి. ఆ OG2 అనేది రావాలి. ఇంకా మంచి సినిమాలు రావాలి సుజిత్ దగ్గర నుంచి. ఒకవేళ సుజిత్ ఈ సినిమా కాకుండా వేరే హీరోతో సినిమా చేసినా ఇదే రేంజ్ లో ఉంటుంది అని మీరు అనుకుంటున్నారా? పవన్ కళ్యాణ్ ఉన్నంత రేంజ్ అయితే ఉండదు, కానీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. టాలీవుడ్ లో పవన్ కళ్యాణ్ గారిని బీట్ చేసే హీరో ఎవరైనా ఉన్నారా? ప్రభాస్. ఇది ఒప్పుకుంటారా? ఒప్పుకుంటాం. అందరు తెలిసిన విషయం అది, కానీ చెప్పుకోవాలంతే. ప్రభాస్ పవన్ కళ్యాణ్ ప్రభాస్ ఎవరికి వాళ్ళకుంది. వాళ్ళు తక్కువ వీళ్ళు తక్కువ అని కాదు. పవన్ కళ్యాణ్ ఎప్పుడు నెంబర్ 1 అది. ఓకే అండి, థ్యాంక్ యూ. మూవీ ఎలా ఉందంటారు? ఫైనల్ గా సినిమా ఓజీ రిలీజ్ అయిపోయింది. యాజ్ ఎ ఫ్యాన్ గా మాత్రం నేను చాలా హ్యాపీగా ఉన్నా, ఎమోషనల్ గా ఉన్నాను. ఎందుకనంటే కళ్యాణ్ గారిని నేను ఏ విధంగా చూడాలనుకుంటున్నాను, మన బిగినింగ్ మూవీ అక్కడమ్మ ఇక్కడబ్బాయి నుండి ఈ రోజు ఓజీ వరకు చూసుకుంటే ప్రతి సినిమాలో ఆయన స్క్రీన్ మీద చూపించారు. అలాగే ఇమ్రాన్ తమన్ గారి గురించి మనం కొత్తగా చెప్పకూడదండి. తమన్ గారు ప్రతి సీన్ కి, ప్రతి సాంగ్ కి, ప్రతి ఎలివేషన్ కి ఎక్కడ కూడా మనకి బీజం కూడా మనకి ఎక్కడ డిసప్పాయింట్ చేయలేదు. ఎందుకంటే కళ్యాణ్ గారు అంటే ప్రతి ఒక్కరికి ఒక గుండెల్లో అదేమో అంటారు, భయం పుడుతుంది, వైబ్రేట్ అవుతుంది అనమాట. కళ్యాణ్ గారికి ఏ మాత్రం ఇంత డిసప్పాయింట్ అయినా కూడా ఆయన ఊరుకోరు అనమాట. అలాగే ఈ సినిమాలో తమన్ గారు మాత్రం బీజిఎం ఎక్స్ట్రాడినరీ గా ఉంది. సుజిత్ గారు వేరే హీరోతో సినిమా తీసినా గానీ ఇదే విధంగా ఉంటుంది అని మీరు అనుకుంటున్నారా? వేరే సినిమాతో తీస్తారా? వేరే హీరోతోనంటే ఆ కథ మనం చెప్పాలి. కథ ఎలాంటిదో మనకు తెలియకుండా నేను చెప్పలేం కదండి. మనకి ప్రీవియస్ ప్రభాస్ సాహో చేశారు. సాహో కంప్లీట్ స్టైలిష్ యాక్షన్ ప్యాక్డ్. ప్రభాస్ గారిని మన కట్అవుట్ చూస్తే ఎలా ఉంటుంది స్క్రీన్ మీద చూసినంతసేపు
ప్రభాస్ని చూస్తే చాలా అనుకుంటారు. కానీ పవన్ కళ్యాణ్ గారికి వచ్చేసరికి ఏంటంటే కళ్యాణ్ ప్రీవియస్ సినిమాలు వేరు, ఇప్పుడున్న సినిమా వేరు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఇలాంటి కథలు ఇలాంటి మూమెంట్ లో ఒప్పుకోవడం అనేది చాలా తక్కువ మంది పొలిటీషియన్స్. హరిహర వీరమల్లికి ఓజీకి డిఫరెన్స్ ఏంటి అంటే విఎఫ్ఎక్స్ వర్క్స్ లో చాలా ఇబ్బందులు అయ్యాయని చాలా మంది పబ్లిక్ అన్నారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా అఫీషియల్ గా ట్వీట్ చేశారు, నెక్స్ట్ మూవీలో ఇలా కాకుండా చూసుకుంటానని. సో దాని గురించి ఏం చెప్తారు? మా కళ్యాణ్ గారు చెప్పారంటే మాత్రము ఆ నెక్స్ట్ సినిమాలో తప్పు ఉండదని చెప్పారు. ఆ సినిమా ఇదే ఓజీనే. ఎందుకంటే హరిహర వీరమ్మలు సీజీ మాత్రము ఇక్కడ జరగలేదు కాబట్టి వేరే స్టేట్ వేరే కంట్రీలో జరిగింది. సో చిన్న మిస్టేక్స్ ఉంటాయి. సో ఆ మిస్టేక్స్ మనము ప్రతిదీ పాయింట్అవుట్ చేస్తే మాత్రము మనం పక్కన వచ్చే వాళ్ళకు కూడా సినిమా కూడా వాళ్ళ మైండ్ సెట్ చేంజ్ అయిపోతుంది. సో యాక్చువల్ గా హేటర్స్ ఏమంటున్నారు అంటే ఈ మూవీలో ఎక్కువ కూడా అన్ని ఫైట్స్ ఉన్నాయి, చాలా వరకు ఫ్యాన్స్ హైప్ చేస్తున్నారు, బట్ స్టోరీలో ఏం లేదు అని అంటున్నారు. సో దాన్ని మీరు ఎలా ఖండిస్తారు? ఈ సినిమా చూడండి, ముంబై బ్యాక్ డ్రాప్ లో నడుస్తుంది సినిమా. ఈ కథ ఏంటంటే 1980 నుండి 1990 మధ్యలో జరిగిన కథ. ఆ టైంలో ఎందుకు ఇంత వాయిలెంట్ ఉంది, ఎందుకు ఇలాగ ఉంటారు, బూట్ కట్స్ వేసుకున్నారు. ఆ టైంలో కూడా 18 years ఉన్న అమ్మాయి లేకపోతే వాళ్ళ ఆ టైంలో మరి లవ్ ట్రాక్ ఉందో లేదో నాకు తెలియదు. ఆ టైంలో మరి ఇంత క్యారెక్టర్స్ డిజైనింగ్ తీసుకునే విధానం సుజిత్ తీసుకుంటే ముంబై ఒరిజినల్ లొకేషన్కి వెళ్ళి సినిమా షూట్ చేశారంటే ఆ ముంబై గవర్నమెంట్ కూడా మనకి ఇంత సపోర్ట్ చేశారంటే సినిమాలో కథ ఉంది. అప్పట్లో ఏ విధంగా అయితే మనం ఒక క్యారెక్టర్ని బయట పెట్టకూడదు, ఆ క్యారెక్టర్ ఎలాగైతే రియల్ లైఫ్ లో బిహేవ్ చేశారో ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్ రియల్ గా తీసుకొని సుజిత్ చూపించారు. అంతేగాని హేటర్స్ ఏదో అన్నారని చెప్పేసి సినిమా మనం చూడకుండా ఉండడం ఎందుకు? కళ్యాణ్ అంటే వరల్డ్ వైడ్ ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తుంది అని మీ ఉద్దేశంలో? ఆల్రెడీ వచ్చేసింది కదండి, 100 crores వచ్చింది కదా. ప్రీ అడ్వాన్స్ సేల్స్ ఆల్రెడీ సేల్ అయింది. కళ్యాణ్ గారి రికార్డ్సే కదా, ఇంకా అంతకు మించి ఇంకేం కావాలండి? ఇంకా మొత్తం మూవీకి మీరు ఇచ్చే రేటింగ్? నా రేటింగ్ 4. ఎందుకు ఆ ఒక్క పాయింట్ ఎక్కడ మిస్ అయింది అని మీకు అనిపిస్తుంది? నేను ఒక పాయింట్ ఫుల్ ఇస్తే సెల్ఫ్ అవుతుందమ్మా. ఉన్న మా ఫ్యాన్ గా చెప్తున్నాను, ఎక్కడ మిస్ అయిందంటే ఒక ఎడిటింగ్ దగ్గర కొంచెం వాళ్ళు మార్క్ ఉంటే మాత్రం బాగుండేది. అలాగే నేను మా ఫ్రెండ్ కి సుజిత్ అలాగే రఘురామ్ ఈ సినిమాకి 5 star సాంగ్ రాశారు. కంగ్రాచులేషన్స్ మా డార్లింగ్ కి. అలాగే స్పెషల్ థ్యాంక్స్ ఇద్దరు 2 గవర్నమెంట్ కి స్పెషల్ థ్యాంక్స్. అలాగే ఎంటర్ టీమ్ ఆఫ్ ఓజీకి కూడా కంగ్రాచులేషన్స్ ఫర్ బ్లాక్ బస్టర్ మూవీ. అలాగే ఈ సినిమాకి మా ఏషియన్ గా అంటే అలాగే మా నైజాం డిస్ట్రిబ్యూషన్ కూడా చేసిన వాళ్ళు ఇద్దరికి స్పెషల్ థ్యాంక్స్. దిల్ రాజు గారికి స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. తొలి ప్రేమ నుండి ఈ రోజు ఓజీ దాకా కంటిన్యూగా ఆయన డిస్ట్రిబ్యూషన్ చేశారు. ప్రతి సినిమా బ్లాక్ బస్టర్, ప్రతి సినిమా సెన్సేషన్ అయింది. సో ఇదంతా చూసుకున్నట్టయితే మీరు ఈ సినిమా గురించి బాగా రీసెర్చ్ చేసి రివ్యూ ఇస్తున్నట్టున్నారు. రీసెర్చ్ అనేది ఏం లేదు, ఉండదు చెప్పాలి కదమ్మా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గాని మనం ప్రతిదీ ఫ్యామిలీ ఆడియన్స్ గా చూసాం, రొమాంటిక్ చూసాం, కానీ మనం చాలా మందికి ఉంటది వైల్డ్ గా వాయిలెన్స్ గా చూడాలన్న. పవన్ కళ్యాణ్ గారి ఎంట్రీ థియేటర్ లో వస్తున్నప్పుడు థియేటర్ అంతా ఏ విధంగా ఉంది? మీకు జస్ట్ నేను చెప్తున్నానమ్మా, టైటిల్ కార్డు నాకు తెలిసి ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఏ సినిమాలో కూడా టైటిల్ కార్డు ఉండదు. యూనిక్ స్టైలిష్ అన్నట్టు దీన్ని. అలాగే ప్రీ ఇంటర్వెల్, అలాగే క్లైమాక్స్, అలాగే పోలీస్ స్టేషన్ సీన్స్ ఉంటాయి, అలాగే ఫైట్స్ కూడా ఎలివేషన్ సీన్స్ ఉంటాయి. అలాగే మనకు కావాల్సిన ప్రతి ఫ్రేమ్ లో ప్రతి సీను మనకి కూర్చున్నంత సేపు, నిలబడేంత సేపు ప్రతి ఒక్కడు విజిల్ కొడతారు. కానీ ప్రతి సీన్ కళ్యాణ్ గారు సెకండ్ హాఫ్ లో నిలబడి చాలా స్టైలిష్ గా చూపిస్తారు. అక్కడ మాత్రం క్లాప్స్ కొట్టారు. అది నాకు చాలా బాగా హ్యాపీ అనిపించింది. అంత ది క్రెడిట్ గోస్ టు సుజిత్ మాత్రమే. థ్యాంక్ యూ.